ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు 3 times better Bharati Cement. అందరికీ శనార్థులు అంతా మంచిగానేనా? సరే, ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. పైసలు బంగారం పట్టుకొని అవతల పడ్డది పెళ్లి పిల్ల. ఇప్పుడు పిల్లగాని పరిస్థితి ఎందుల్లా గట్టిగానే గుద్దినట్టున్నాడు. కచ్చ తాగుబోతోడు రోడ్డు మీద చేసిండు రచ్చ. సూర్యుడు కనిపించడట 2 నెలలు. ఎండ వెలుగు లేకుంటే ఎట్లుంటారో మరి జనాలు. సర్కార్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొంటానంటున్న తిరకాసు. డబుల్ బెడ్రూమ్ బాదా నా బాదా. ఇది 11వ నెల. ఇంకా వారం రోజులైతే ఈ నెల అయిపోతుంది. ఇక 12వ నెల వస్తుంది. ఆ నెల అయిపోతే 2026. అప్పుడు ఈ 2025 సంవత్సరంలో ఉత్తమ అదృష్టవంతులు ఎవలయ్యా అని ఎన్కులాడితే ఇంకో గీ అన్నే కనబడతాడు కావచ్చు. నుల్లా నిజంగా కావాలంటే ఒకసారి చూడుర్రి ఆ అన్నను, ఆయన అదృష్టాన్ని. అబ్బరి బిడ్డ, ఈ అన్నకు భూమి మీద నూకలే కాదు, బాస్మతి బిర్యానీవి తానియను నిమ్మకాయ ముక్కలు కూడా బగ్గనే బాకున్నట్టున్నాయి. అందుకే సెకండ్లలోనే ఇట్లా పక్కకు జరిగి పానాలుగా కాపాడుకున్నాడు. సైకిల్ మీద వచ్చి ఈ స్కూటీ పక్కన ఆపి స్టాండ్ వేద్దామని చూసిండు. ఇంతలోనే వెనక బస్సు బ్రేకులు ఫెయిల్ అయి వస్తున్నది చూసి వెంటనే కొంచెం పక్కకు జరిగిండు. లేకుంటే ఆ బస్సు గుద్దుకొని ఆన్నే జీవిడిచేటోడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎటావా జిల్లాలో జరిగిన ప్రమాదం ఇది. డ్రైవర్ అన్నకి ఎంత ట్రై చేసినా బస్సు కంట్రోల్గా అన్నట్టున్నది. ఇట్లా స్పీడ్గా వచ్చేసరికి పక్కకు జరిగిండు కాబట్టి పానాలు కాపాడుకున్నాడు. కానీ నిజంగా అన్న లేచిన గడియ మంచిగా ఉన్నట్టున్నది. అందుకే ఏం కాలేదు. ఈ నడుమ పెళ్లిగాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. పిల్ల దొరుకుడే కష్టమైపోయింది. పాపం మగపిల్లల పరిస్థితి ఆగమున్నది. లగ్గమయ్యే యోగం ఉన్నదో లేదో అని రంది పెట్టుకున్నారు. వరంగల్ జిల్లాలో ఒక అన్న కూడా ఇట్లనే పిల్ల కోసం ఏతికి ఒక సంబంధం ఖాయం చేసుకున్నాడు. పెట్టిపోతలు అన్ని కూడా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలుసునా? ఎన్నెన్నో జన్మల బంధం అన్నట్టు రాక వచ్చిన సంబంధాన్ని ఖాయం చేసుకొని వెంటనే ముహూర్తాలు చూసుకొని ధూమ్ధామ్గా లగ్గం చేసుకున్న ఒక అన్నకు వారం దినాలకే ఖతర్నాక్ షాక్ ఇచ్చింది కొత్త పెళ్లి కూతురు. ఎవ్వరు లేనిది చూసి ఇంట్లో ఉన్న 8 తులాల బంగారము, 2 లక్షల క్యాషు, వెండి, బట్టలు అన్ని మూట కట్టుకుని అవతలబడ్డదట. ఆ తర్వాత తెలిసింది ఏందయ్యా అంటే ఆ పెళ్లి పిల్ల, వాళ్ళ అయ్యవ్వలు, చుట్టాలు అంత ఫేక్ అయినట. సంబంధం కోసం జంటలను కలిపి ఒక సైట్ల దరఖాస్తు పెట్టుకున్న అన్నను ట్రాప్ చేసేదందుకు విజయవాడ గ్యాంగు సినిమా లెవెల్లో డ్రామా ఆడిలన్నా మెచ్చిర్రు అన్నట్టు. పిల్ల ముదురే అయినా సరే అని చేసుకున్నాడట. 1 వీక్ హ్యాపీగానే ఉన్నారు. ఇక అటెంక ఇట్లా నగలు క్యాష్ తోనే అమ్మాయి జంప్ అయింది. వరంగల్ జిల్లా పర్వతగిరి పిల్లగాంది. ఇంకో హైలైట్ ఏంటంటే పిల్లగాన్ తరపులో ఎంక్వైరీ చేస్తే ఇంకో కొత్త విషయం తెలిసిందట. ఆమెకు 16 ఏళ్ల వయసు ఉన్న కూతురు ఉన్నదట. ఇదివరకు కూడా ఇట్లనే ఒక ఇద్దరిని పెళ్లి పేరుతోటి మోసం చేసిందట. ముచ్చటగా పర్వతగిరి పిల్లగాడు 3వ బుక్ అయింది అన్నట్టు. అయినా ఏదైనా సంబంధం వస్తే పెళ్లికి ముందే వాళ్ళ ఖాందాన్ గురించి ఎంక్వైరీ చేయాలి. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఏం లాభం అనుకోబట్టిరట కొంతమంది వాళ్ళకి ఎరికైన వాళ్ళు. కానీ పబ్లిక్ ముఖ్యంగా పెళ్లి కాని ప్రసాదులు చూస్తున్నారా, జర పెళ్లి ముచ్చట్ల 1-2 మాటల అన్ని తీర్లు అరుచుకోండి, జాగ్రత్త, సరేనా? ఏం తాగుడు, ఏ మూగుడు, యాల లేదు పాల లేదు. కొందరు పోరలు ఫుల్ తాగుతున్నారు. రోడ్ల మీద రచ్చ చేస్తున్నారు. సిగ్గు పోతుంది. నలుగురు 4 రకాలుగా అనుకుంటారన్న సోయి ఇట్లా లేకుండా ఇష్టం వచ్చినట్లు మందు దొరికిన కొద్దీ తాగి వాడవుతున్నారు. తాగినోళ్ళు ఇట్లా మలుసుకొని పంటున్నారా అంటే చూడుర్రు గిడో కాడో మందుబాబు ఏం కథ చేసిండో చూస్తున్నారా? లైని బాలుపురం బజార్లేసి తొక్క చేతుల వలిగిపోయిన బీరు సీసాను పట్టుకొని రోడ్డు మీద వచ్చిపోయే బండ్లకు అడ్డం తిరుక్కుంటా పొడుస్తా సంపుతా అని బెదిరిస్తున్నాడు. చూడండి అగో బస్సుకే ఎట్లా అడ్డం తిరిగిండో. ఈ బస్సు పోయిన వాళ్ళే ఇంకో బస్సు కడ్డం తిరుగుతున్నాడు. అన్నమయ్య జిల్లా రాసోటి బంగ్లా సర్కిల్ సిగ్నల్ కాడిది. ఆఖరికి బస్సు డ్రైవరు, కండక్టర్ ఇద్దరు దిగేటట్టు చేసిండు. ఇక బస్సు ఆపి వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసిన వాళ్ళే పోలీసులు వస్తే వాళ్ళ మాట కూడా ఇంటలేడు. ముందైతే ఆ బీర్ బాటిల్ గుంజుకోనరే. ఇక తీసుకుపోయి అరుచుకోపోండి సారు.
ఈయన తాగుబోతు ముఖంలో అదే బీర్సీ సగుచ్చ. ఆటోలో కూడా ఆగుతలేడుగా, తాగిన మత్తులో ఏం తెలుస్తలేదు కానీ తెల్లారుంటుంది ఆగు బిడ్డ నీకు, అప్పుడు ఏమైంది నేనేం చేసినా అంటాడు కావచ్చు. చెయ్యి కొంచెం మంది ఉండాలి. అయినా ఏపీలో విచ్చలవిడిగా మందు దొరుకుతుండేటాళ్లకు కొందరు పోరళ్ళు తాగుడుకు బగ్గా అలవాటు పడి ఇట్లా తయారవుతున్నారు అని అనుకోబట్టిరట కొందరు పబ్లిక్. చూస్తుంటే అట్లనే అనిపిస్తున్నది. మళ్ళా ఏం మందు ఏం తాగుడు పోన్రి. ఛే, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం అస్సలు బాగుండది అంటారు. అయినా కూడా రైతుల బాధలు ఇంకా తీరయి. ఆడాడ ఒక్కో రైతుల బాధలు చూస్తుంటే దుఃఖం వస్తున్నది. పంట పండుతలేదని కొందరు రైతులు, పండిన పంటకు గిట్టుబాటు ధర రాలేదని కొందరు రైతులు, చేతికొచ్చే పంట వరద పాలైందని కొందరు, ఇట్లా చాలా మంది రైతులు ఎన్నో బాధలు పడుతుంటే ఇంకో గీడో రైతన్నది ఇంకో బాధ. పంట చేనులో పనులు చేసుకునే రైతన్న ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట గల్మకు అడ్డంగా వండుకున్నాడు. ఇట్లా ఆఫీసర్లను బయటికి వెళ్ళనియా నా సమస్య తీర్చేదాకా అని అనబట్టిండు. ఇంతకీ రైతన్న సమస్య ఏందో ఆయనే చెప్తాడు. వినండి. చెప్పన్నా నీ బాధ ఏందో. 2 ఎకరాలు ఒక్కొక్కుంటే ఉంది, 36 గుంటల భూమి తక్కువగా ఉందని చెప్పేసి సర్వేకి పెట్టుకుంటే మళ్ళీ రోడ్డు కింద పోయిందని చెప్పేసి ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి మళ్ళీ భూభారతిలో అప్లికేషన్ పెట్టుకుంటే ఇంతవరకు దాన్ని దిక్కులేదు బొక్కులేదు. అన్న పేరు రామదాసు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల్ గువ్వలగూడెంలో ఉంటాడు. ఈయన ఇంటి ఆమె పేరు భారతమ్మనట. ఆమె పేరు మీద 36 గుంటల భూమి ఉన్నదట, కానీ ఆఫీసర్లు చూస్తలేరట. 2013లో కోర్టుకు పోతే సర్వే చేయాలని చెప్పిందట కోర్టు. అప్పటి నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడట, కానీ పని అయితలేదట. అందుకే ఇట్లా నా బాధను పట్టించుకోండి సార్లు అని ఎంఆర్ఓ ఆఫీసు కడపక అడ్డంగా అన్నాడు. మరి ఆఫీసర్లు రైతుకి ఏం చెప్తారో చూడవలసి ఉన్నది. ఒక అమ్మాయి కష్టపడుతుంది, దినం వార్తలు తెచ్చి పబ్లిక్ చెప్తుంది. ఒక్క వార్తనన్నా పట్టుకొచ్చి ఆమెకు సాయం చేద్దాము అన్న ఆలోచన లేదు రాజేష్కు తిరగచ్చు. అసలేం రాజకార్యం ఎలగబెడుతున్నారో అంతగానం మరి ఇద్దరు. ఏమయ్యా రాజేష్, నేను ఎవరికో ఫోన్ చేస్తాను, నా ఫోన్ తీసుకున్నావు కదా, అప్పటి నుంచి ఈ వాట్సాప్ పనిచేయట్లేదయా, ఎందుకంటావు? వీళ్ళే కాదు, వీళ్ళ ఫోన్లు కూడా చక్కగా పనిచేయమన్నట్టు. ఓ తాత, పేద ముఖం వేసుకొని నన్ను తాత అంటున్నావా? అయ్యో పెద్ద అయినావు కదా అని ఏదో జోక్ చేసినా. ఇదిగో మా అంజలే, జోకులు కేకులు నాకు నచ్చో చెప్తా ఉండా. ఎందుకంత ఫైర్ అవుతున్నావు? ఏమన్నానని ఇప్పుడు నిన్ను? నువ్వు ఉండవమ్మా, నువ్వు ఒక దానివే, నా బాధలో నేను ఉంటే. బాధలున్నావా? ఇంట్లో కదా ఉన్నది. నీ పంచికి ఇంచు కూడా నవ్వు రాలే. వామ్మో, ఏంది అంత సీరియస్గా ఉన్నావు? అంతగానం ఏం బాధలు ఉన్నాయని? నా బాధ డబుల్ బెడ్రూమ్ బాధ, నా బాధ. ఆపిగా నీ పాటింటే మాకు బాధ కలిగేటట్టున్నది. అయినా డబుల్ బెడ్రూమ్ బాధ ఏంది? ఏమి లేదమ్మా, చీప్గా డబుల్ బెడ్రూమ్ వెళ్ళిప్పిస్తానని ఒక ఆయన 50,000 ఇమ్మన్నాడు. 50,000? ఆయనేమో నార్మల్ కాల్లో మాట్లాడంట, వాట్సాప్ కాలే చేయమన్నాడు. పుసుకున కట్టినమైంది పైసలు, కడితే పీకినట్టే. ఏమో అంజలి, పదాస్తి దేవతలు ఉంటారమ్మా పైన, అట్ట అనబాకమ్మా. దేవతలేమో గాని నీ పాలిట దయ్యాలైతే ఉన్నాయి. అందుకే 50,000 వేసుకోబోయింది ఆడెవడో. అదేమి లేదులే అమ్మా, నేనేం డబ్బులు కట్టలేదు కదా, అయినా నా వాట్సాపే పని చేయట్లేదు కదా కాల్ చేద్దామంటే. ఈ రాజేష్లో మన రాజేష్ ఏదో గెలిగినట్టున్నాడు నా ఫోన్ తీసుకొని తెంగరోడు. అయినా డబుల్ బెడ్రూమ్లు అమ్ముడు కొనుడు తప్పని తెలియదా నీకు? అమ్మ నాకు తెలియక అడగతాను. అమ్మేటోళ్ళు అమ్మతా ఉంటే కొనేవాళ్ళం కొంటే కూడా తప్పేనా? తప్పున్నారా? ఎవరన్నా వాళ్ళ పేరు మీద వచ్చిన డబుల్ బెడ్రూమ్లో అమ్మినా, అమ్ముదామని చూసినా, కమ్సే కమ్ కిరాయికి ఇచ్చినా పీఓటీ యాక్ట్ కింద లబ్ధిదారుల మీద క్రిమినల్ కేసు నమోదు చేస్తారట. ఆల్రెడీ ఇటువంటి ఏమన్నా జరుగుతున్నాయా అని సర్వే షురూ చేసిండ్రట అంతటా. ఓయమ్మో, అవునమ్మా. ఇకపోతే నిన్నెవడో అగ్గినట్టే డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని అంజయ్య, సునీల్ అనేటోళ్ళ గ్యాంగు చాలా మంది కార్ నుంచి పైసలు వసూలు చేస్తున్నారట. అవును, పైసలు తీసుకొని నకిలీ పత్రాలు ఇచ్చుకుంటా మోసం చేస్తున్నారట. కేసు పెట్టిండ్రు ఇప్పుడు వాళ్ళ మీద కొందరు. ఓయమ్మో, ఇంకా నయం, నేను డబ్బులే ఇయ్యలేదమ్మా. అట్లనే ఆ వాట్సాప్ ఎవరన్నా హ్యాక్ చేసిర్రా ఏందో చూసుకో. నా ఫోన్ ఎవడమ్మా హ్యాక్ చేసేదా? ఏమంత తమాషాగా ఉందా లేదా? మంత్రుల వాట్సాప్లే హ్యాక్ అవుతున్నాయట. నీదెంత తొక్క. నిజమా తల్లి? సైబర్ సోడిగల పనిది. అట్లాగిన హ్యాక్ అయిందని డౌట్ ఉంటే 1930కు కాల్ చేసి కంప్లైంట్ ఇయ్యాలట. అయినా ఎట్టా తగులుకున్నారేందమ్మా ఈ సైబర్ నేరగాళ్ళ జనాల పాలిట? రోజుకు ఎక్కువ అయిపోతున్నాయట సైబర్ నేరాలు. పోయినేడాదే
1200 కోట్లకు ఎక్కువనే కొట్టేస్తే కమ్సే కమ్ 200 కోట్లు కూడా రికవరీ కాలేదట ఇంకా. ఓరి నాయనో, మరి ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకోవడం ఎట్టా? మనం ఏం చేయకుండానే ఫోన్ ఉత్తగానే హీట్ అయినా ఫాస్ట్గా ఛార్జింగ్ దిగిపోయినా జాగ్రత్త పడాలట. ఓయమ్మో, నా ఫోన్ ఛార్జింగ్ కూడా తగ్గిందమ్మా. వెంటనే వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళా ఇన్స్టాల్ చేసుకొని 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకో మరి. చేసేస్తా అర్జెంటుగా. ఏమైంది? నేను అసలు నెట్ ఆన్ చేయలేదమ్మా, చూసుకోలేదు ఇప్పుడు దాకా. సరిపోయింది పట్టు నడివిగా పొయ్యి ముందు ఆడెవడో ఇల్లు ఇప్పిస్తా అన్నాడేమో కదా, ఆయన గురించి పోలీసులకు చెప్పుకోపో. అట్లానమ్మా, పోలీసులకు రిపోర్ట్ ఇస్తా, ఎందుకైనా మంచిది. పబ్లిక్ మీరైతే పైలం డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరికి అమ్మకుర్రి హాగం కాకుర్రి. అట్లనే వాట్సాప్ ఇట్లా హ్యాక్ అయిందని అనిపిస్తే ఏం చేయాలో చెప్పుకున్నాం కదా, చూసుకోరి మరి జాగ్రత్తనుల్లా. ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అని ఒక సామెత ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి అచ్చు గుద్దినట్లు సరిపోతుంది ఆ సామెత. ఒక దిక్కు అవతల పార్టీ లీడర్లు దుమ్మెత్తి పోస్తుంటే ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీ లీడర్లే సొంత పార్టీ మీద గడికోసారి గయ్యమని లేస్తుంటారు. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి సారుకు మళ్ళా సీఎం మీద కోపం వచ్చినట్లున్నది. అందుకే ఏమన్నాడు ఈనుర్రి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి సారుకు మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద కోపం కట్టలు తెంచుకున్నది. ఎప్పటి నుంచో పార్టీలు ఉన్న కార్యకర్తలు లీడర్లను పట్టించుకోరా, మమ్ములను కాదని బయటి పార్టీ నుంచి వచ్చి చేరిన వాళ్లకు పదవులు ఎట్టిస్తారు అని కొచ్చనేసిండు. మేం కొట్లాడేది పక్క పార్టీ లీడర్లతోనే కాదు, డైరెక్ట్ సీఎంతోనే కొట్లాడుతున్నాం అని వచ్చిండు. నువ్వు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పి అంటున్నాను. నువ్వు 10 ఏళ్ళు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో నువ్వు చెప్పుకొని చేతగాక ఏమి ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు, నీకు చేతనైతే పదవుల కోసం మా పార్టీలో ఏరినోళ్ళు అంతకుముందు 10 ఏళ్ళు ఏం ఎలగబెట్టిండ్రో చెప్పాలని నిలదీసిండు. మాకు శాతగాని అభివృద్ధి మీరేం చేస్తారయ్యా అని పార్టీ ఫిరాయింపు లీడర్లను క్వశ్చన్ చేసిండు జీవన్ రెడ్డి సారు. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ గుర్తింపు ఏదైతుందో పార్టీ ఫిరాయింపు తలకిస్తాడే. ఇంతకు ముందు కూడా ఒకసారి జీవన్ రెడ్డి సారు ఇట్లనే ఫైర్ అయ్యిండు. మరి సారు బాధ ఏందో అధిష్టానం పట్టించుకుంటుందా పట్టించుకుంటలేదో తెలియదు, కానీ ఇట్లా మైక్ పట్టిన ప్రతిసారి ఇట్లా సారు లోపల ఉన్న అసంతృప్తిని బయట పెట్టుకుంటా ఉన్న పార్టీ వాళ్ళని కాదని బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ఎట్లా విలువిస్తారని ఇంకో ఇట్లా అడుక్కొస్తున్నాడు. మరి దీని మీద అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పోలీస్ అంటే రేయనక పగలనక ఎండనక వాననక పండగనక పబ్బమనక ఎంతో కష్టపడుతుంటారు కదా, ఎప్పుడు ఏడ డ్యూటీ పడుతుందో వాళ్ళకే తెలియదు. అయితే గీడో పోలీస్ అట్లనే రోడ్డు మీద డ్యూటీ చేస్తుంటే అందరూ షబ్బాష్ అని సెల్యూట్ చేసుడు పోయి ఎందుకో కోపం చేస్తున్నారులా. మరి ఆ పోలీస్ డ్యూటీ చేసుడే తప్ప? జూలాలి జూలాలి ఏ బాబు లేవు లేవు, పన్నది బెడ్లా కాదు నడి రోడ్లా లేవు. ఆయన ఎందుకు లేస్తాడు, గాఢ నిద్రలో మంచిగా కలలు కంటున్నట్టున్నాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవార్డు వచ్చింది నాకు అన్నట్టు. హిమాచల్ ప్రదేశ్ హరింపూర్ లో పోలీస్ ఈయన పేరు రాజ్ వీర్. మరి నా పేరులోనే వీరున్నది, నేను డ్యూటీలున్న వీరున్నే తాగిన వీరున్నే అనుకున్నాడో. ఈ వీరుడు రోడ్డు మీద వంటే లేపగల శూరుడెవడు అనుకున్నాడో గాని బిర్రుగా దాయిబాజ్ అట్లా అన్నాడు. ఇట్లా ఇక చుట్టూనోలుకుంటారా, మెలకువతోటి ఉన్నప్పుడు అంటే సెల్యూట్ కొడతారు కావచ్చు, కానీ తాగుండేసరికి వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడితే ఒక్కొక్కరు ఒక్కో తీరు కామెంట్ పెడుతున్నారు ఈ కాకి సార్ గురించి. ఇగో ఇవుల్లా ఇయాల్టి గరంగర వార్తలు. మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.